రికవరీ ఏజెంట్ కాల్స్ వల్ల రోజంతా పరేషాన్ అవుతున్నారా? రికవరీ వాళ్ళ కాల్స్తో మీ ఫోన్ కూడా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల దాకా నాన్ స్టాప్గా మోగుతుందా? వాళ్ళు మర్యాద లేకుండా ఎలా పడితే అలా నోటికి వచ్చింది మాట్లాడేస్తూ, బెదిరిస్తూ, దుర్భాషలాడుతూ ఇంటికి వచ్చి పరువు పోయేలా మాట్లాడుతుంటే వాళ్ళ ఈ మాటల వల్ల మీరు నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇదంతా కేవలం మీకే జరగడం లేదు. ఈ యుద్ధంలో మీరు ఒంటరిగా లేరు. చాలామంది ఈఎంఐ మిస్ అయిన వాళ్లకు ఇలానే జరుగుతుంది. ఇలా చేయడం లీగలా సార్ అంటే ఖచ్చితంగా ఇల్లీగలే. ఈ రోజుల్లో భారతదేశంలో లక్షలాది మంది జనాలు ఈ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లేదా వేరే ఎన్బిఎఫ్సి లాంటి అన్సెక్యూర్ లోన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కేవలం జీవితంలో ఒక్క ఇష్యూ లైక్ జాబ్ మిస్ అవ్వడం లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వల్ల మీరు లోన్ కట్టకుండా ఒకవేళ ఆపేస్తే అప్పుడు మీకు ఒక డిఫాల్టర్ అనే ముద్ర పడుతుంది. దీని తర్వాత ఇక వాళ్ళ ఆట మొదలవుతుంది. ఇక్కడి నుండి వాళ్ళ దౌర్జన్యాలు స్టార్ట్ అవుతాయి. మీ పరువు తీయడం, మిమ్మల్ని భయపెట్టడం, కాల్ చేసి వాళ్ళ నోటికి వచ్చినంత మాట్లాడడం, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా చాలా హర్ట్ చేస్తాయి. మీ జీవితం మీద మీకే విరక్తి వచ్చేలా మాట్లాడిస్తారు ఈ రికవరీ ఏజెంట్స్. లంజోగా మొట్టగా తీసుకున్నారా బండి? లంజోగా సంతోషంగా నీ అమ్మని లంజోగా. మీకు మీ జీవితంలో ఎవరు చెప్పలేని మాటలు వీళ్ళు చెప్పేస్తారు. ఎవరు భయపెట్టలేనంత వీళ్ళు భయపెడతారు. ఫస్ట్ ఒకవేళ మీతో ఒక ఈఎంఐ మిస్ అయితే ఆ ఈఎంఐ రికవరీ చేసుకోవడానికి బ్యాంక్, ఎన్బిఎఫ్సిలు ఒక ఫిక్స్డ్ ప్రొసీజర్ ఉంటుందండి. మీరు దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అరే నేను ఈఎంఐ కట్టలేదు, ఏదో సడన్ గా జరిగిపోతుంది అని అనుకోకండి. సడన్ గా ఏమీ జరగదు. ఫస్ట్ స్టెప్ లో మీరు ఫస్ట్ ఈఎంఐ మిస్ అయితే బ్యాంక్ వాళ్ళు కాల్ సెంటర్ నుండి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ లేదా ఆటోమేటెడ్ కాల్స్ ద్వారా మీకు ప్రేమగా ఈఎంఐ కట్టండి సార్ అని గుర్తు చేయాలి. బ్యాంక్ మీకు రిమైండర్ మెసేజెస్, నార్మల్ మెసేజెస్ చిన్న చిన్నగా కమ్యూనికేట్ చేయాలి. 1 లేదా 2 ఈఎంఐలు మిస్ అయినప్పుడు అరే మీరు మర్చిపోయారేమో లేదా ఏదైనా చిన్న కారణం వల్ల పొరపాటున మీరు చెల్లించలేదు అని అనుకుంటుంది బ్యాంక్. మిమ్మల్ని ఒక నార్మల్ కస్టమర్ లాగానే పరిగణిస్తుంది. ఒకవేళ 90 days అంటే 3 ఈఎంఐస్ మిస్ అయితే అప్పుడు మీ విషయంలో బ్యాంక్ సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో బ్యాంక్ మీ అకౌంట్ను ఎన్పిఏ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా లోన్ అకౌంట్కి 90 days దాకా ఎటువంటి ఈఎంఐ రాకపోతే బ్యాంక్ అటువంటి అకౌంట్ను ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కన్సిడర్ చేస్తుంది. కానీ వాస్తవంగా ఈ రోజుల్లో ఈఎంఐ పే చేయడం ఒక 2-3 రోజులు లేట్ అయితే ఇంటి ముందు రికవరీ ఏజెంట్స్ దర్శనం ఇచ్చేస్తాడు. ఇలా రావడం అగైన్స్ ద రికవరీ ప్రాసెస్ అని మీరు అర్థం చేసుకోండి.